హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు మీరందరూ రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊరిలో ఒక ఫ్యామిలీ ఉంది. పిల్లలు సహజంగా ఏ ఇంట్లోనైనా ఇద్దరు పిల్లలు లేకపోతే ముగ్గురు, మహా అంటే నలుగురు ఉంటారు కదా. కానీ ఈ అంకుల్ వాళ్ళ ఇంట్లో ఎంతమంది పిల్లలు తెలుసా? 18 మెంబర్స్. బాబోయ్, 18 మెంబర్స్ అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే పిల్లలు. ఈ 18 కిడ్స్ని ఎలా పెంచాలో అని ఆ అంకుల్ ఆంటీ చాలా కష్టపడుతుండేవాళ్ళు. అంకుల్ గోల్డ్ స్మిత్గా వర్క్ చేస్తుండేవాడు. పిల్లలు ఎంత కష్టపడినా, ఎన్ని గంటలు కష్టపడినా ఆ డబ్బు సరిగా సరిపోయేది కాదు. అందుకని మళ్ళీ ఈవినింగ్ ఇంకో డ్యూటీ చేస్తూ అలా అంకుల్ మరి 2 డ్యూటీలు చేస్తూ చాలా కష్టపడి ఆ పిల్లల్ని పోషిస్తుండేవాడు. పిల్లలు, 2 పిల్లలు ఉంటేనే మనం మమ్మీ డాడీకి, 2 అయితేనే మమ్మీ డాడీకి ఎంత కష్టం అవుతుందో కదా. కానీ 18 మెంబర్స్ పిల్లల్ని పోషించాలంటే ఆ అంకుల్ ఆంటీకి కూడా నిజంగా చాలా కష్టమే కదా పిల్లలు. అయితే ఇలాంటి పరిస్థితిలో ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? మీరు కూడా నైట్ పడుకునేటప్పుడు అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ పడుకునేటప్పుడు స్టోరీస్ చెప్పుకుంటారా పిల్లలు? కొంతమంది అయితే కథలు చెప్పుకుంటారు. స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడిన మాటలు, కొన్నిసార్లు టీచర్ కొడితే, టీచర్ తిడితే, అన్న ఈరోజు మా స్కూల్లో ఏం జరిగింది తెలుసా? మా ఫ్రెండ్ని మా టీచర్ కొట్టిందన్నా, భయంకరంగా కొట్టేసిందన్న అని స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మీ సిబ్లింగ్స్తో షేర్ చేసుకుంటారు కదా చిల్డ్రన్. అయితే ఈ అంకుల్ వాళ్ళ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు. ఆ 18 మెంబర్స్లో 2 బ్రదర్స్. వాళ్ళు చాలా క్లోజ్గా ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు పడుకునే ముందు కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారా అని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఓకే, మరి ఒకడన్నాడు, అరే అన్నయ్య, నేను పెద్ద ఆర్టిస్ట్ని అయిపోవాలనుకుంటున్నాను అన్నయ్య అని అన్నాడు పిల్లలు. అందులో ఇంకొకడు అన్నాడు, అరే తమ్ముడు, నువ్వే కదరా, నేను కూడా పెద్ద ఆర్టిస్ట్ని అయిపోవాలనుకుంటున్నాను రా అని పెద్దోడు అన్నాడు. అయితే మన ఇద్దరం ఒక పని చేద్దాం అన్నయ్య, మరి మనల్ని చదివించడానికి డాడీకి అయితే చాలా కష్టం అవుతుంది కదా. ఒక పని చేద్దాం, మన ఇద్దరమే ఏదైనా ప్లాన్ చేసి కాలేజ్లో జాయిన్ అయిపోదాం అన్నయ్య అని అనుకున్నారు పిల్లలు. వీళ్ళిద్దరూ ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే వీళ్ళని చూస్తే అన్న తమ్ముళ్ళగా కాదు, వీళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని ఎవరైనా అనుకుంటారు. అంత ప్రేమగా ఉంటారు పిల్లలు. మరి మీ ఇంట్లో అన్నతోటి, అక్కతోటి, చెల్లి తమ్ముళ్ళతోటి ఎలా ఉంటారు? కొంతమంది ఇళ్ళల్లో అయితే టామ్ అండ్ జెర్రీ షో టీవీలోనే కాదు, ప్రతిరోజు ఇంట్లో చాలామంది పేరెంట్స్కి టామ్ అండ్ జెర్రీ షో చూపిస్తూ ఉంటారు. ఒకరంటే అస్సలు ఇంకొకరికి పడదు. పిల్లలు, మీరు కూడా అలా ఉన్నారా? మనం దేవుని పిల్లలం కదా, మన ఇంట్లో మనల్ని బట్టి సమాధానం ఉండాలి కానీ ఊరికేని కొట్లాడుకోవడం, ఆర్గ్యూ చేసుకోవడం, కొట్టుకోవడం అనేది మనలో ఉండకూడదు. చూశారు కదా ఈ అన్నలిద్దరూ ఎంత ప్రేమగా ఉన్నారో. అయితే ఈ అన్నలు ఆల్బ్రెక్ట్ అన్న, ఆల్బర్ట్ అన్న, ఇద్దరికి కూడా ఆర్టిస్ట్ అవ్వాలని ఉంది పిల్లలు. అరే అన్న, ఏం చేద్దాం ఆల్బర్ట్ అన్న అని అడుగుతా ఉంటే నేను కూడా ఆలోచిస్తున్నాను రా, ఏం చేస్తాము, డాడీ అయితే చదివించే పరిస్థితి లేదు, మనమే ఏదైనా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాం కదా. సరే, ఒక పని చేద్దాం అని ఇద్దరు కలిసి ఆలోచన చేశారు. అదేంటంటే, ఒక కాయిన్ తీసుకుందాం, ఈ కాయిన్ని పైకి ఇలా ఎగిరేద్దాం. ఎవరి పేరు మీద అయితే టెయిల్ వచ్చిందో వాళ్ళేమో కష్టపడి పని చేయాలి, ఎవరి పేరు మీద హెడ్ వచ్చిందో వాళ్ళేమో ఆ అకాడమీలో జాయిన్ అవ్వాలి. ఇలా ప్లాన్ చేసుకున్నారు. ఈ 4 ఇయర్స్ మరి ట్రైనింగ్ పీరియడ్లో ఒకళ్ళేమో చదువుకోవాలి, ఒకళ్ళేమో కష్టపడాలి. కష్టపడి వచ్చిన డబ్బంతా కూడా ఇంకొక బ్రదర్కి లేదా ఇంకొక ఫ్రెండ్కి ఇవ్వాలి వాళ్ళు చదువుకోవడానికి. ఇంకొక అన్న ఉన్నాడు కదా, ఇప్పుడు ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటున్నాడో ఆ 4 ఇయర్స్ కోర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ అన్న ఏం చేయాలంటే తాను కష్టపడి సంపాదిస్తూ ఇప్పటి వరకు తనకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్కి అతను కూడా షేర్ చేయాలి. ఇది వీళ్ళు తీసుకున్న గొప్ప ఒప్పందం. పిల్లలు, ఆ కాయిన్ని ఎగరేస్తే అన్న ఆల్బ్రెక్ట్ అన్న పేరు మీద హెడ్ వచ్చింది. అంటే ఆ అన్న అకాడమీలో జాయిన్ అవ్వాలి. ఆల్బర్ట్ అన్న మీద
టెయిల్ వచ్చింది. అంటే అర్థం ఏంటంటే అన్న కష్టపడి సంపాదించాలి. ఇప్పుడు ఈ ఒప్పందం మీద ఇద్దరు కలిసి మమ్మీ డాడీకి చెప్పి, ఒక అన్నేమో అకాడమీకి వెళ్ళాడు, ఇంకొక అన్న పనులు వెతుక్కుంటుంటే మైన్స్లో అంటే పెద్ద గనుల్లో పనిచేసే ఆ జాబ్లోకి వెళ్ళాడు. పిల్లలు, ఆ మైన్స్లో పనిచేయడం అనేది నాట్ ఎన్ ఈజీ థింగ్ పిల్లలు. చాలా కష్టపడాలి. పనిచేసేటప్పుడు బరువైనవి ఎత్తుకోవాలి. కొన్నిసార్లు పెద్ద పెద్ద రాళ్ళు వచ్చి మీద పడతాయి. చాలా డీప్గా వెళ్ళాలి. భూమికి చాలా లోతుల్లోనికి వెళ్ళాలి. ఎంతో కష్టం ఉంటుంది. అలాంటి పరిస్థితిలోనికి ఆల్బర్ట్ అన్న వెళ్ళాడు. తమ్ముడు, నేను నీకు హెల్ప్ చేస్తాను, యుగో అని పంపించాడు. ఆల్బ్రెక్ట్ అన్న 4 years కష్టపడి ఆ ఆర్టిస్ట్గా మారటానికి అకాడమీలో జాయిన్ అయ్యి చక్కగా తన చేత్తో ఎన్నో అద్భుతమైన పెయింటింగ్స్ వేయడం నేర్చుకున్నాడు. ఈ అన్న వేస్తున్న పెయింటింగ్స్ని చూసి అక్కడున్న ప్రొఫెసర్స్ అందరూ ఆశ్చర్యపోయారు. కష్టపడి 4 years అయిపోయింది. అన్న మంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని అన్న పెద్ద ఆర్టిస్ట్గా సర్టిఫికేట్ పొందుకొని బయటకు వచ్చాడు. మరి ఇంటికి వచ్చాక పెద్ద పార్టీ చేయాలనుకున్నాడు. తనను సపోర్ట్ చేసిన ఆల్బర్ట్ని కూడా ఇన్వైట్ చేసి మరి పెద్ద పార్టీ ఏర్పాటు చేశాడు. అందరూ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్ అందరూ కూడా ఆ పార్టీకి వచ్చారు పిల్లలు. ఆ పార్టీలో అందరూ కూర్చొని ఎంజాయ్ చేస్తుంటే ఈ అన్న ఏం చేశాడంటే, తాను ఎంత కష్టపడి ఇన్ని రోజులు ఈ 4 yearsలో తాను చేసిన పెయింటింగ్స్ అన్నీ కూడా వచ్చిన ప్రజలందరికీ చూపిస్తూ ఉన్నాడు. అందరూ వా వెరీ గుడ్ అని గట్టిగా క్లాప్స్ కొడుతూ సూపర్ అని అప్రిషియేట్ చేస్తున్నారు. ఆ తర్వాత మీటింగ్ అంతా క్లోజ్ అవుతున్న టైంలో ఒకసారి లేచి అన్న ఈ మాట చెప్పాడు, ఈరోజు నేను ఈ 4 years అకాడమీలో నేను జాయిన్ అవ్వటానికి సక్సెస్ఫుల్గా నా కోర్స్ కంప్లీట్ చేసుకొని ఇంత అద్భుతమైన ఆర్టిస్ట్ని అవ్వడానికి కారణం ఎవరో తెలుసా? నా అన్న ఆల్బర్ట్ అన్న చేసిన సాక్రిఫైస్ వల్ల నేను ఈరోజు ఇంత అద్భుతమైన ఆర్టిస్ట్ని అయ్యాను. హీస్ మై బెస్ట్ ఫ్రెండ్. నా కోసం అన్న ఎంత కష్టపడి ఈరోజు నన్ను ఈ పొజిషన్లో నిలబెట్టాడు. సచ్ ఎ గ్రేట్ ఫ్రెండ్ అని చెప్తూ, అన్న దిస్ ఈజ్ యువర్ టైం, నా పెయింటింగ్స్ అన్నీ అమ్మి నేను నీకు సపోర్ట్ చేస్తాను, ఇప్పుడు నువ్వు అకాడమీలోకి రా, నీ డ్రీమ్ కంప్లీట్ చేసుకుందు కానీ రా అన్న అని పిలుస్తూ ఉంటే ఆడియన్స్ అందరూ కూడా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటే అక్కడ వెనకాల చైర్లో కూర్చున్న ఆల్బర్ట్ అన్న తల ఇలా కిందికి పెట్టుకొని ఇలా తలకై ఊపుతూ నో 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 అంటున్నాడు. పిల్లలు, వై ఇస్ ఇట్, ఎందుకు అలా అంటున్నాడని అందరూ ఆశ్చర్యపోతుంటే అప్పుడు అన్న లేచి ఇలా అన్నాడు, ఆల్బ్రెక్ట్ తమ్ముడు, ఈరోజు నీవు గొప్ప ఆర్టిస్ట్ అయ్యావు. ఇప్పుడు నువ్వు అన్నావు కదా దిస్ ఇస్ మై టైమ్ అని, బట్ ఇట్స్ టూ లేట్. నేను ఆ అకాడమీలో ఆర్టిస్ట్గా అవ్వడానికి ట్రైనింగ్ పొందుకునే పరిస్థితి నాది కాదు. నా చేతులు చాలా వీక్ అయిపోయాయి. నేను చేసిన పనిలో, ఆ మైన్స్లో నేను చేసిన వర్క్ వల్ల ప్రతి ఫింగర్ కూడా మరి దెబ్బలు తగిలి డ్యామేజ్ అయింది. కనీసం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని కూడా నేను పట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను. నా ఆరోగ్యం క్షీణించింది. నా చేతులకు ఆర్థరైటిస్ అనే రోగం వచ్చింది. తమ్ముడు, ఇక నేను ఆ జాబ్కి నేను ఫిట్ కాను అని ఆ అన్న ఆ వణుకుతున్న చేతులను పట్టుకొని అలా చేతులు జోడించి ఆ తమ్ముడికి ఈ మాట చెప్పాడు. వెంటనే అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా చూశారు. పిల్లలు, ఇది జరిగి 450 years ఆల్మోస్ట్ అవుతున్నా ఇప్పుడు ఆ అన్నలను, ఆ ఫ్రెండ్స్ని మనం ఎప్పుడూ మర్చిపోలేం. కారణం ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఈ ప్రేయింగ్ హ్యాండ్స్ ఇమేజ్ చూసారా పిల్లలు? మీరు ఎప్పుడైనా ప్రేయింగ్ హ్యాండ్స్ ఇమేజ్ చూసారా? ఈ ప్రేయింగ్ హ్యాండ్స్ ఎవరివి అంటే ఆల్బర్ట్ అన్నవి. అన్న చేసిన ఆ సాక్రిఫైస్ని బట్టి తమ్ముడు ఆల్బ్రెక్ట్ అనే తమ్ముడు ఏం చేశాడంటే, అన్న నా కోసం నువ్వెంత కష్టపడ్డావు కదా, ఇదిగో నీ వణుకుతున్న ఆ బలహీనమైన ఆ చేతులను నేను డ్రా చేస్తానన్నా అని చక్కగా ఆర్ట్ గీసి ఆ హ్యాండ్స్ అనే ఒక పేరు పెట్టి వాటిని సేల్ చేయడం ప్రారంభించాడు. దాన్ని ఇప్పుడు ప్రేయింగ్ హ్యాండ్స్ అంటాం. ఆ ప్రేయింగ్ హ్యాండ్స్ వెనుక ఎంత గొప్ప సాక్రిఫైస్ ఉందో కదా. బైబిల్ గ్రంథంలో 2 మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. మామూలు ఫ్రెండ్స్ కాదు, చాలా థిక్ ఫ్రెండ్స్. ఎవరు తెలుసా వాళ్ళు?
మీలో చాలామందికి తెలుసు కదా, డేవిడ్ అండ్ జోనథన్. జోనథన్ ఎవరు అంటే కింగ్ సాల్ వాళ్ళ కొడుకు. పిల్లలు, రాజుకు పుట్టిన కొడుకులందరూ కూడా ప్రిన్సులు కదా, అంటే రాజకుమారులు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఐఎమ్ ద నెక్స్ట్ కింగ్, నెక్స్ట్ నేనే కింగ్ని, ఆ క్రౌన్ నాదే, ఆ థ్రోన్ నాదే, ఈ రాజ్యం అంతా నాదే అని చాలా నెక్స్ట్ కింగ్డమ్ మీద ఎప్పుడు రూల్ చేయాలి, ఆ కిరీటం ఎప్పుడు పెట్టుకోవాలని ఎగ్జైటెడ్గా చూస్తుంటారు. కానీ ఇక్కడ డేవిడ్ అండ్ జోనథన్ ఫ్రెండ్షిప్లో ఎంత ఆశ్చర్యకరంగా అనిపిస్తుందంటే, ఒక సందర్భంలో జోనథన్ వాళ్ళ డాడీ సౌలు దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తూ ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. ఈ మీటింగ్కి డేవిడ్ని ఎలాగైనా రప్పించాలి, డేవిడ్ని ఎలాగైనా చంపేయాలి అని ప్లాన్ చేస్తాడు. పిల్లలు, సౌలు అడుగుతాడు, ఏంది డేవిడ్ మీటింగ్కి రాలేదేంటి అని అడుగుతా ఉంటే అప్పుడు జోనథన్ అంటాడు, అయినా డాడీ డేవిడ్ మీద నీకు ఎందుకు అంత కోపమో అని అంటాడు. డేవిడ్ గురించి మాట్లాడేసరికి సౌల్కి ఎంత కోపం వస్తుందో ఒక పెద్ద ఈట తీసుకొని జోనథన్ మీదనే, తన సొంత కొడుకు మీదనే వేసి చంపేయాలని చూస్తాడు. కానీ దేవుని కృప వల్ల యోనాతాను తప్పించుకొని దావీదు దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏమంటాడో తెలుసా, దావీదు దావీదు మా డాడీ నిన్ను చంపాలని చూస్తున్నాడు, నీ ప్రాణము జాగ్రత్త, నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవాలి, నువ్వు అస్సలు ఇక్కడ ఉండొద్దు, నువ్వు తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపో. జోనథన్ చెప్తాడు డేవిడ్కి, నువ్వు కింగ్ అవుతావు, నేను నీకు సపోర్ట్ని అవుతాను, నువ్వు గొప్పగా బ్లెస్ అవుతావని. ఒక గొర్రెలు కాసుకునే షెపర్డ్ని చూసి ఎంత పెద్ద మనసుతో జోనథన్ దావీదుని ప్రేమిస్తాడు. పిల్లలు, వీళ్ళిద్దరి ప్రేమ ఎంత గొప్పదంటే జోనథన్ అంటాడు, డేవిడ్ ఒకవేళ నేను ముందు చచ్చిపోయాను అనుకో, నా కుటుంబాన్ని, నా ఫ్యామిలీని నువ్వు చూసుకోవాలి, అలాగే జోనథన్ నువ్వు చనిపోతే నీ ఫ్యామిలీని నేను చూసుకుంటా. ఇలా వీళ్ళిద్దరూ ఒక కమిట్మెంట్తో ఎంత ప్రేమగా ఉండేవాళ్ళంటే వాళ్ళ హృదయాలు కలిసిపోయాయని బైబిల్ చెప్తుంది. నిజంగా ఎంత మంచి ఫ్రెండ్షిప్ కదా. అపాయంలో నుంచి తన ఫ్రెండ్ని కాపాడింది ఈ ఫ్రెండ్షిప్. అంతేకాదు పిల్లలు, జోనథన్ చనిపోయినప్పుడు దావీదు కింగ్ అయ్యాక దావీద్ అంటాడు, చాలామంది మనం మంచి పొజిషన్లోకి వెళ్ళిపోయాక మన ఫ్రెండ్స్ని మర్చిపోతాం, మనం అందరిని మర్చిపోతాం, మనకెవ్వరు కనపడరు కదా. కానీ డేవిడ్ అంటాడు, నా ఫ్రెండ్ అయిన జోనథాన్ని బట్టి నేను ఏదైనా హెల్ప్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా అంటే కుంటోడైన ఒక వ్యక్తి ఉంటాడు పిల్లలు, ఆయన పేరు మెఫీబోషెత్. ఆ మెఫీబోషెత్ ఉన్నాడు అనగానే డేవిడ్ ఏం చేస్తాడంటే తన ఫ్రెండ్కి ఇచ్చిన ప్రామిస్ని నిలబెట్టుకోవడం కొరకు మెఫీబోషెత్ని తన ఇంటికి తెచ్చుకొని, చాలామంది అంటారు కదా, ఏంటి ఈయన కింగ్స్ ప్యాలెస్లో కుంటోడు తిరుగుతున్నాడని చాలా ఇన్సల్టింగ్గా మాట్లాడతారు. కానీ డేవిడ్ జోనథన్ ఫ్రెండ్కి ఇచ్చిన ప్రామిస్ ప్రకారము తన కొడుకైన మెఫీబోషెత్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఎంత గుడ్ ఫ్రెండ్షిప్ కదా పిల్లలు. మనం కూడా ఎలా ఉండాలి అంటే, మనం నిజమైన ఫ్రెండ్షిప్ చేస్తే మన ఫ్రెండ్స్ని అపాయం నుండి తప్పించాలి. పిల్లలు, జోనథన్ వాళ్ళ డాడీ అయిన సౌలు దావీదును చంపుతుంటే ఎలా కాపాడేశాడో, మనం కూడా మన ఫ్రెండ్స్ని భయంకరమైన నరకంలో పడిపోకుండా యేసయ్య ప్రేమను వారికి చూపిస్తూ వారిని మనం కాపాడుకోవాలి. ఓకేనా చిల్డ్రన్? మరి ఈరోజు నుంచి మనం కూడా మంచి ఫ్రెండ్స్గా ఉందామా? కొంతమంది ఫ్రెండ్స్ అయితే కీడు చేస్తారు, సెల్ఫిష్గా ఉంటారు. మనం సెల్ఫిష్గా ఉండకూడదు, మనం ఇతరులకు మేలు చేసేవారిగా, దేవుని ప్రేమను పంచేవారిగా ఉండాలి. మరి అలాంటి మనసు మనకి ఇవ్వాలని యేసయ్యని అడుగుదామా? ఇందాక అన్నలిద్దరి గురించి చూసుకున్నాం కదా, ఒకరికి కష్టం వచ్చినప్పుడు ఇంకొకరు ఎలా సపోర్ట్ చేశారో అలా మనం కూడా సపోర్టింగ్ ఫ్రెండ్స్గా ఉందాం. ప్రార్థన చేసుకుందామా మరి? ఓకే, కళ్ళు మూసుకొని చిల్డ్రన్ ప్రే చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. ఆ ఇద్దరు అన్నలు ఎంత చక్కగా ఒకరి కోసం ఒకరు త్యాగం చేస్తూ అయ్యా తండ్రి నిజమైన స్నేహాన్ని కలిగి జీవించారో, అలాగే డేవిడ్ అండ్ జోనథన్ యొక్క ఫ్రెండ్షిప్లో కూడా మరి సౌలు డేవిడ్ని చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఎలా జోనథన్ తన ఫ్రెండ్ని కాపాడాడో, మేము కూడా నరకానికి వెళ్ళిపోతున్న మా ఫ్రెండ్స్ని అపాయం నుండి తప్పించడానికి మంచి స్నేహితుల వల్ల మేము ఉండటానికి సహాయం చేయండి. ఈ మాటలు వింటున్న ప్రతి చెల్లి తమ్ముడిని మంచి స్నేహితుల్ని కలిగి జీవించే కృప దయచేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే చిల్డ్రన్, మెమరీ వర్స్ నేర్చుకుందామా? సామెతలు 17:17. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును,
దుర్దశలో అటివాడు సహోదరుడుగా ఉండును. మరొకసారి నేర్చుకుందాం చిల్డ్రన్. సామెతలు 17:17. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అటివాడు సహోదరుడుగా ఉండును. సామెతలు 17:17. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.